రైతులకు గుడ్ న్యూస్. కేరళ తీరాన్ని తాకిన ఋతుపవనాలు మన ఆంధ్ర తీరాన్ని కూడా మనకు జూన్ 2వ వారంలో తాకే అవకాశాలు అయితే ఉన్నాయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రేజీ దేవా ఫర్ యూ. మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు రాష్ట్రాల వాతావరణ సమాచారం తెలుసుకుంటాము. ముఖ్యంగా మనకు జూన్ 5వ తేదీ నుంచి మనకు జూన్ 13, 14వ తేదీ వరకు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు, మరికొన్ని ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. దాని గురించి పూర్తి సమాచారం తెలుసుకుంటాము. రైతులకు గుడ్ న్యూస్. కేరళ తీరాన్ని తాకిన ఋతుపవనాలు మన ఆంధ్ర తీరాన్ని కూడా మనకు జూన్ 2వ వారంలో తాకే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక్కడ ఒక ఇమేజ్ గమనించండి. మనకు ఇక్కడ కనిపిస్తుంది జూన్ 4వ తేదీ మనకు కేరళ తీరాన్ని ఈ ఋతుపవనాలు తాకడం అయితే జరిగింది. దీనివల్ల జూన్ 5వ తేదీ నుంచి జూన్ 12, 13, 14 తేదీల వరకు మనకు భారీ వర్షాలు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో భారీగా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. అవి ఏ ప్రాంతాలు అనే సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం. భారీ వర్షాలు మరికొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు ఖచ్చితంగా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఈ వర్షాలను చూసి మోసపోవద్దండి. ఎందుకోసం అంటే మనకు జూలై నెలలో కూడా కాస్తంత వర్షాలు తక్కువగానే ఉండే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఈ నెలలో మనకు సమృద్ధిగా వర్షాలు ఉన్నా మనకు జూలై నెలలో కాస్తంత వర్షాలు తక్కువ ఉంటాయి. ఆగస్టు నెలలో కూడా కాస్తంత వర్షాలు తక్కువగానే ఉండే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుంటాం. ఈ వీడియో చూస్తున్నప్పుడు మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా ఒక లైక్ చేయండి. తోటి రైతులకు, తోటి మిత్రులకు షేర్ చేస్తే వారు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. మన ఛానల్ ఎవరైతే కొత్తగా వస్తారో వాతావరణానికి సంబంధించిన విషయాలు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట బెల్ ఆన్లో పెట్టుకుంటే నేను చేసే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్లో అందుకుంటారు. ఇంకా పూర్తిగా సమాచారంలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ ఒకసారి ఋతుపవనాలు మన తీరాన్ని ఎప్పుడు తాగుతుందనే ఒక గ్రాఫ్ ఇక్కడ చూడండి. ఇక్కడ ఒకసారి గమనించినట్లయితే జూన్ 4వ తేదీ కేరళ తీరాన్ని ఈ ఋతుపవనాలు తాకడం అయితే జరిగింది. మనకు కూడా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో జూన్ 2వ వారంలో తీరాన్ని తాకే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దీని వలన మనకు జూన్ 5వ తేదీ నుంచి జూన్ 15వ తేదీ వరకు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఒకసారి శాటిలైట్ ఇమేజ్ ఒకసారి చూసినట్లయితే అరేబియా సముద్రంలో ఒకసారి గమనించినట్లయితే కొన్ని మేఘాలు కేంద్రీకృతమై ఉన్నాయి. దీనికి కారణం చేత మనకు రాబోయే రోజుల్లో మనకు ఇక్కడ జూన్ 5వ తేదీ నుంచి జూన్ 12వ తేదీ వరకు వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఈ వర్షాలు అనేది జూన్ 4వ తేదీ అంటే ఈ రోజు ఏ విధంగా ఉంటుంది అనే సమాచారం ఒకసారి చూసినట్లయితే జూన్ 4వ తేదీ అంటే ఈ రోజు వర్షాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. దాని తర్వాత జూన్ 5వ తేదీ నుంచి జూన్ 12వ తేదీ వరకు వర్షాలు ఏ విధంగా ఉన్నాయనే సమాచారం తెలుసుకుందాం. ఈ రోజు ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో అంటే ఈ రోజు భారీగానే ఎండ ఉండే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. సాయంకాలం నుంచి మనకు 5, 6 సమయం నుంచి మనకు వర్షాల జోరు పెరిగే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఈ రోజు కనిపిస్తుంది. ముఖ్యంగా రాయలసీమ పరిసర ప్రాంతంలో ఇక్కడ అనంతపురం జిల్లా, అదేవిధంగా శ్రీ సత్యసాయి, అన్నమయ్య జిల్లా, అదేవిధంగా చిత్తూరు, తిరుపతి పరిసర ప్రాంతంలో మనకు తేలికపాటి నుండి అక్కడక్కడ భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. అక్కడక్కడ భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఇక్కడ కర్నూలు జిల్లా, అదేవిధంగా నంద్యాల జిల్లా, వైఎస్ఆర్ డిస్టిక్ కడప, అదేవిధంగా మనకు ప్రకాశం జిల్లా ఈ ప్రాంతాలలో కూడా ఈ రోజు మనకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది. ఈ వర్షాల జోరు అనేది మనకు జూన్ 5వ తేదీ నుంచి అంటే జూన్ 5వ తేదీ నుంచి ఇంకా భారీగా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా రాయలసీమ పరిసర ప్రాంతంలో మనకు ఇక్కడ కర్నూలు కావచ్చు, నంద్యాల కావచ్చు, అనంతపురము, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, అదేవిధంగా వైఎస్ఆర్ డిస్టిక్ కడప, ప్రకాశము, అదేవిధంగా నెల్లూరు జిల్లా ఈ ప్రాంతాలలో మనకు భారీ వర్షాలు రేపటి నుంచి నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. అదేవిధంగా మనకు జూన్ 6వ తేదీ నుంచి జూన్ 12వ తేదీ వరకు ఇప్పుడు చెప్పుకున్న ప్రాంతాల్లో రాయలసీమలో భారీగా వర్షాలు ఖచ్చితంగా నమోదయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. మధ్యాంధ్రలో కూడా మనకు భారీ వర్షాలు, అదేవిధంగా ఉత్తరాంధ్రలో కూడా మనకు భారీ వర్షాలు ఖచ్చితంగా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఇక్కడ మధ్యాంధ్రలో ఇక్కడ బాపట్ల కావచ్చు, అదేవిధంగా గుంటూరు, కృష్ణా జిల్లా, పశ్చిమ గోదావరి, కోనసీమ, ఏలూరు, ఎన్టీఆర్ డిస్టిక్, పల్నాడు ఈ ప్రాంతాలలో కూడా మనకు భారీ వర్షాలు మనకు జూన్ 5వ తేదీ నుంచి జూన్ 12వ తేదీ వరకు ఖచ్చితంగా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఇక్కడ గమనించినట్లయితే పశ్చిమ గోదావరి, కోనసీమ, తూర్పు గోదావరి, కాకినాడ, ఏలూరు, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం, మన్యము, అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరము, శ్రీకాకుళం ఈ ప్రాంతాలలో కూడా మనకు వర్షాల జోరు అనేది మనకు జూన్ 5వ తేదీ నుంచి పెరిగే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఈ వర్షాలు అనేది జూన్ 14వ తేదీ వరకు భారీగా ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. అదేవిధంగా గమనించినట్లయితే దక్షిణ తెలంగాణ, పశ్చిమ తెలంగాణ ఈ ప్రాంతాలలో కూడా మనకు భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఇక్కడ జోగులాంబ, గద్వాల్ కావచ్చు, నగర్ కర్నూలు కావచ్చు, వనపర్తి, మహబూబ్ నగర్, నల్గొండ, నారాయణపేట, అదేవిధంగా సూర్యాపేట, ఖమ్మము, భద్రాద్రి కొత్తగూడెము, మహబూబ్ నగర్, ములుగు ఈ ప్రాంతాలలో మనకు
జూన్ 5వ తేదీ నుంచి వర్షాలు భారీగా పెరిగే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఈ వర్షాలు మనకు జూన్ 5వ తేదీ నుంచి తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం అయితే జూన్ 6వ తేదీ నుంచి కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఒకసారి గమనించినట్లయితే వికారాబాద్, రంగారెడ్డి, యాదాద్రి, భువనగిరి, హైదరాబాద్ సరౌండింగ్ ఏరియాలో కూడా మనకు భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. అదేవిధంగా సంగారెడ్డి, మేడ్చల్, మెదక్, సిద్దిపేట, ఖమ్మము, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, వరంగల్, కరీంనగర్, పెద్దాపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, అదేవిధంగా మంచిర్యాల్, జగిత్యాల్, నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్, ఆదిలాబాద్, కొమురం భీం, ఆసిఫాబాద్, అదేవిధంగా మంచిర్యాల్, ఈ అన్ని ప్రాంతాలలో మనకు జూన్ 6వ తేదీ నుంచి తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద కూడా మనకు వర్షాలు జోరు పెరిగే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది. జూన్ 6వ తేదీ నుంచి జూన్ 14వ తేదీ వరకు మనకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో వర్షాల జోరు ఖచ్చితంగా మనం చూసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఈ వర్షాలు ఎందుకోసం, ఈ వర్షాలు అనేది మనకు మెల్లగా జూన్ 15వ తేదీ నుంచి వర్షాలు కాస్తంత తగ్గుముఖం పట్టే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. మరలా ఈ వర్షాలు అనేది ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో మోస్తారు వర్షాలు, మరికొన్ని ప్రాంతాల్లో మోస్తారు నుండి భారీ వర్షాలు, మరికొన్ని ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు ఖచ్చితంగా ఈ 10 రోజుల సమయంలో ఖచ్చితంగా చూడబోతున్నాం. కాస్తంత అప్రమత్తంగా ఉండండి. ఏమన్నా పొలాలలో మనం నాట్లు వేయాలన్నా కూడా, విత్తనాలు ఏమన్నా వేయాలనుకుంటే కాస్తంత దీన్ని దృష్టిలో పెట్టుకొని వేసుకోగలరు. థ్యాంక్ యూ. ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. రేపటి వీడియోతో మళ్ళీ కలుగుతాము. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. తోటి రైతులకు మిత్రులకు షేర్ చేస్తే వారు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. అయితే కొత్తగా చూస్తున్నారో వాతావరణానికి సంబంధించిన విషయాలు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.